సార్ మిడిల్ క్లాస్ లైఫ్ సార్. మీరు చెప్పేది న్యాయమే. నెలకు 20,000 సంపాదిస్తున్నాను. కానీ వైజాగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ మీకు తెలుసుగా. బైక్ ఉంటేనే ఉద్యోగం ఇస్తామన్నారు. సో లోన్ లో బైక్ కొన్నాను. ప్రతి నెల డ్యూ కట్టాలి, టై కట్టుకోవాలి, షూకి పాలిష్ కొనుక్కోవాలి. బతకాలి కాబట్టి 3 పూట్ల కడుపుకు తినాల్సి వస్తుంది. ఒక్క 2 months టైం ఇవ్వండి, నేను ఎక్కడికి పారిపోను. రేయ్ ఇదిగో. ఏంట్రా? రేయ్ నువ్వు నిన్న సతీష్ అడిగింది నాకు చెప్పాడురా. వద్దురా. ఉంచరా, ఇప్పుడు నేను సంపాదిస్తున్నానుగా. మీకు విషయం తెలుసా, ఇప్పుడు అమ్మకి కంప్లీట్ రెస్ట్. ఇక నెక్స్ట్ 3వ కోరికే. బాగా భయం వేస్తుంది, ఏదో కుట్టి నమ్మకం. ఆల్ ది బెస్ట్ రాయింద్రా. అయ్యో బ్రదర్, నేను కుదరలేదే, అప్పుడే పడిపోయాడు. బ్రదర్, అయ్యో బ్రదర్, బ్రదర్, తమ్ముడు, బ్రదర్. మనం గుద్దేలాగే వచ్చాం కానీ గుద్దలేదే. ఒకవేళ దారి గడ్డం కాచి డబ్బులు గుంజే రకం ఉంటాడేమో. కానీ మనిషి గడపం చూసేలా అనిపించట్లేదే. ఎయిర్ చెకప్ చేద్దాం. ఉంది. హలో బ్రదర్, చెప్ప పెట్టుకుని వెళ్ళిపోయామండి. ఇప్పుడు దాకా బానే ఉన్నాడండి. రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు పట్టుకుని పడ్డాడు, టప్పును పోయాడు. పాపం అనాశ అండి. ప్లీజ్ మీరు ఇంతే ఇవ్వమని చెప్పి నేను బలవంతం చేయట్లేదు. మీకు ఇష్టం వచ్చిన తెచ్చి పుణ్యం కట్టుకోండి. 500, 5,000 మీ ఇష్టం. చూడండి నిద్రపోతున్నట్టే ఉన్నాడు. వేయండి, వేయండి. మీ సొంత బిడ్డ అనుకుని వేయండి. చిల్లమా కొడుకు చిల్ల వేస్తున్నాయండి. నోట్లేదు. వేయండి అమ్మా, వేయండి. పెద్ద మనసు వేసేవాడు ఎవరు లేరా? వేయండి, వేయండి, వేయండి అమ్మా, వేయండి. నేనేమన్నా ఓట్లు అడిగానా? నోట్లకి అడిగాను. వేయండి ప్లీజ్. ప్లీజ్. పెద్ద మనసు వస్తుంది, పెద్ద నోటు వేస్తుందేమో. అమ్మా ఏమైంది దీనికి? ప్రాణం పోయింది మేడం. చచ్చిపోయాడు. అనాథ సేవ సమాజ్ చేయాలి. మీరు? నేను అనాథనే మేడం. అనాథను అనాథగా ఆదుకోవాలి. సమాధి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక వారం మందికి ముక్కకి మొత్తం కలిపితే ఒక 5,000 రూపాయలు అవుతా మేడం. అలాగే పడుకోరా. ఓ 400 రూపాయలు తక్కువగా ఉన్నాయి. పర్లేదు, నేను ఛార్జ్ చేసుకుంటా మేడం. ముందు అమౌంట్ నాకు ఇచ్చేయండి. ఇవ్వండి మేడం, ఇవ్వండి. థ్యాంక్స్ మేడం. ఇంకేంటి, మహాతల్లి మొత్తం అంతా తనే ఇచ్చింది. మీరు వెళ్ళండి. పోలవరం గుళ్ళు అన్నదానం చేస్తున్నారంట. వెళ్ళి ఫ్రీగా మాట్లాడి వెళ్ళండి, వెళ్ళండి. చాలా థ్యాంక్స్ మేడం. బ్రదరు, బ్రదరు, నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావా? ఏ తల్లి కనబెట్టవు. నువ్వు నిద్రపోయి నాకు సంపాదించి పెట్టావు. వసూలు చేసిన డబ్బంతా నేను ఒక్కనే తీసుకోను. నేను నిజాయితీ పరుని, నేను మోసం చేయను. ఇదిగో లేచిన వెంటనే బస్సులో వెళ్ళిపో. ఆ అమ్మాయి స్వరం నాకు వినిపిస్తూనే ఉంది. ఆ అమ్మాయిని చూడాలనిపించింది. ఈ ఐడియా కనుక మనకు ముందు తట్టుంటే ఈ పాటికి చాలా సంపాదించే వాళ్ళరా. రేయ్ మామా, ముందా డైరీ నవ్వుతాను పారే. రేయ్ మీరందరూ రోజు మీ లైఫ్ లో చేసే విషయాన్ని నేను ఒక రోజు చేద్దాం అనుకున్నాను. అది తప్పారా? తప్పు కాదు మామా, కానీ ఒంటరిగా వెళ్లాలని ఆశపడకుండా ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో కలిసి వెళ్లాలని ఆశపడు. ఎగతాళా? అది కాదురా, బాగా సంపాదిస్తున్నావు. పెళ్లికి పిల్ల దొరకదా ఏంటి? అదే రోజు డైవర్స్ అయిపోతుంది. అలా అయితే మళ్ళీ పెళ్లి చేసుకో. రేయ్ నేను నచ్చే అమ్మాయికి నా నిద్ర నచ్చకపోవచ్చురా. ఫస్ట్ ఒక అమ్మాయిని వెతికి పట్టుకుందాం. తర్వాత ఆ అమ్మాయికి నీ నిద్ర నచ్చుతుందో లేదో ఆలోచిద్దాం. సరేనా? పద. మా అమ్మలాగే నా ఫ్రెండ్స్ కూడా ఎవరో ఒకరిని చూసి నాకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. మా వాడు చూడు, ఆ పింక్ డ్రెస్ అమ్మాయిని చూడు. కాకపోతే నువ్వు మోకాలు దండేసి కొంచెం తగ్గాలి. ఓకేనా నీకు? సరే నేను వెతికే స్వరం ఆ అమ్మాయిదేనని నాకప్పుడు తెలీదు. మావా నీకు సెట్ చేసేలాగా మాకు సెట్ అయిపోయేలా ఉన్నారా? ఎవరిని చూస్తున్నాడు? ఓహో రే, ఆ ఎదురుగా వచ్చే అమ్మాయి ఓకేనా? ఊరుకోరా. రే వెళ్ళి ధైర్యంగా మాట్లాడు. ముందు సిగ్గుగా ఉంటుంది, మాట్లాడే కొద్దీ అలవాటు అయిపోతుంది. దగ్గరకు వస్తుంది, వెళ్ళి మాట్లాడరా. ఈ అమ్మాయికి అయితే రీఛార్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదురా. వెళ్ళరా. రే నువ్వు అమ్మాయి దగ్గర వెళ్ళి నువ్వు వనితేనా అని అడుగు. తను కాదంది అనుకో. మీరు వెనక చూడడానికి అంతలాగా ఉన్నారని చెప్పి ఏదో ఒకటి చెప్పి మాటలు పెట్టరా. సూపర్ ఐడియా ఇచ్చారా. ఓకే, ఈరోజు ఈవినింగ్ కలుద్దామా? ఎక్స్క్యూజ్ మీ. 啊！ Hey!
ఈ అమ్మాయి కూడా వీడుకున్న రోగమే ఉన్నట్టుందిరా. జోడీ భలే సెట్ అయింది. రే చూడరా, పైన చేయేశాడు. చెప్తే నమ్మడు కనుక ఫోటో తీస్తా. సారీ అండి, నేను మిమ్మల్ని చనిపోయినట్టు యాక్ట్ చేసి డబ్బులు గుంచే గుంపని తప్పుగా అనుకున్నాను. ఏమండే, డబ్బులు గుంజే గుంపు అయితే చచ్చినట్టు ఎందుకు యాక్ట్ చేస్తాడండి? వీడికి నిద్ర రోగం ఉందండి. హలో, లూసా మీరు? నిద్ర పట్టకపోతేనే వ్యాధి, బాగా నిద్ర పడితే అది వరం. ఆహా, ఏం చెప్పారండి. అది సరే, నడిచేటప్పుడు కూడా నిద్రపోతారా? అవునండి, చదువుకునేటప్పుడు, ఆడుకునేటప్పుడు, తినేటప్పుడు. అయితే మరి ఎప్పుడు చూసినా భయంతోనే ఉండాలి కదా? నిద్రపోయేటప్పుడు మాత్రం భయపడ్ను. మరి మీరెలా ధైర్యంగా బయటికి? మొదటిసారిగా ధైర్యం వచ్చింది. మీకు 4600 నష్టం. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు మీరు పెద్ద రేంజ్కి వెళ్తారు. వాడిది ఇప్పుడు పెద్ద రేంజేనండి. నెలకి 20,000 సంపాదిస్తున్నాడు. 20 ఏంటి? మీరు 20ని 40గా మార్చగలరు, 40ని 80గా మార్చగలరు. గుడ్ లక్. థ్యాంక్ యూ అండి. కానీ ఏదేవైనా ఆ ఫ్రాడ్ ని మాత్రం నేను వదలండి. వాడంతా చూస్తాను. వాడిని ఎలాగైనా వెతికి కనిపెట్టి నా డబ్బులు తీసుకోవాలి. ఏమండి, మీకు నా వల్లే కదా లాస్. కావాలంటే ఆ డబ్బు నేను తిరిగి ఇచ్చేనా? మీరేస్తానంటారా? సరే ఇవ్వండి. ఇలా జలకిచ్చిందేంటి? 500 తక్కువగా ఉందా? కాదండి, ఉన్నదే 500. కావాలంటే నేను మిగతాది నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఇవ్వండి. అవునవును, ఇచ్చారా? పాపం పేద ఫ్యామిలీ ఏమో. కాలేజ్ ఫీజు, డాక్టర్ ఫీజు, మేకప్ ఫీజు అని చాలా ఉంటాయి. ఇచ్చే. హలో, నేనెవరో తెలుసా మీకు? జగదాంబ సెంటర్ లో ప్లాట్ఫామ్ మీద బొమ్మలు అమ్ముతూ ఉంటారా? షటప్. జగదాంబ సెంటర్ లో ఉన్న షాప్స్ అన్నిట్లోకి మాదే పెద్దది. కడలి అని వినే ఉంటారు. ఆహా, అందుకని డబ్బులు వదిలేసుకోగలమా? కరెక్టే పాపం. చెప్పండి అన్నా. కడలి నుండి ఫోను. ఓ అలాగా, సరే ఎప్పుడు? చూడడానికి ఉన్నదానిలో ఉంది. 500 లాగేసుకుంది. అంతా బిల్డప్ ఏమరా? ఓకే బాయ్. నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. దేనికి? రేపు నాకు పెళ్లి చూపులు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయితే నేను బయలుదేరుతాను. ఓకే అండి. బాయ్ 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 బాయ్. వెల్కమ్. ఇంద్రా, మీరు నా డబ్బులు తిరిగేలా ఇస్తారు? మొత్తం గుంజితే గానీ వదలదేమో. మొబైల్ నెంబర్ ఇవ్వండి. బాయ్ బాయ్. కారే షిప్ లా ఉందంటే కడల్లా షాప్ ఉంటుందిలే. బెంగళూరులో ఏదో కంపెనీ ఉందట. 150 మంది పనిచేస్తున్నారట. మన జగదాంబ సెంటర్ షాప్ లోనే 300 మంది ఉన్నారు. మన పెట్టుబడే ఉంది. నమ్మకం, నిజాయితీ, అదృష్టం అన్నది పైవాడిచ్చాడు. నాకు వేలు విడిచిన అన్నయ్య కూతురా, నువ్వు నచ్చలేదని తను చెప్పని. ఒకవేళ నువ్వు తనకి నచ్చితే? అమ్మా వద్దమ్మా. నువ్వు నోరు మూసుకోరా, నేను మాట్లాడతాను. ప్లీజ్ అమ్మా, నేను చెప్పేది అర్థం చేసుకో. అందుకని చివరిదాకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా? నేను చెప్తున్నాను వినరా. నువ్వు, నా కోడలి పిల్ల, మనవలు, మనవరాళ్ళు, ఇల్లంతా పిల్లలతో సందడిగా ఉంటుంది. తొలగంటూ ఉండు. తాను కాసేపట్లో వచ్చేస్తుంది. కొంచెం మంచిగా మాట్లాడరా. నమస్కారం. నమస్తే. చాలా సంతోషం. మా పెద్ద అబ్బాయి మీకు తెలుసు. మా పెద్దల్లుడు, నాన్నగారు, అమ్మ, మా ఆవిడ. చాలా పెద్ద ఫ్యామిలీ అనుకుంటా. లీజర్ గా పెళ్ళైన తర్వాత ఇంట్రొడ్యూస్ చేద్దరు గాని. కూర్చోండి. కూర్చోండి నాన్నగారు. హాయ్ మీరా. హాయ్. యువర్ ఇన్ ఫేస్బుక్ కదా? యా అవును. మీ ప్రొఫైల్ చూశాను. ఇంతమంది జనం ఉంటే ఇల్లు ఎప్పుడు నాయిసీగానే ఉంటుంది కదా? కడలు కూడా నాయిసీగానే ఉంటుంది, కానీ మధ్యలో ప్రశాంతత కూడా ఉంటుంది. అలాగే మా ఇల్లు. ఏమా, సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పు? నా బిడ్డ ఎన్నిసార్లు కింద పడినా లేచి నించునే ఆత్మవిశ్వాసం వాడుకుంది. నువ్వే కదా వాడికి అర్థమయ్యేలా చెప్పాలి. అక్క, నేను ఒక 5 minutes ఆయనతో మాట్లాడాలి. షూర్. మా నాన్నగారు చెప్పారు మీరు దూరం బంధువని, కానీ నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నెలకి 20,000 రూపాయల జీతంతో ఈ కాలంలో, అది ఈ ఊళ్ళో, అటువంటి లైఫ్ని నేను అస్సలు ఊహించుకోలేకపోతున్నాను. వీకెండ్ అయితే షాపింగ్, డిన్నర్ ఇవన్నీ ఉంటేనే కదా సరదాగా ఉంటుంది. మీరిష్టపడ్డ మొదటి అమ్మాయి నేను కాకపోవచ్చు. am I right? నో, యూ కంప్లీట్లీ రాంగ్. నేను ఇంతవరకు ఏ అమ్మాయిని చూసి ఇష్టపడలేదు. మీకు నచ్చిన హాలిడే స్పాట్ ఏది? బ్యాంకాక్ మ్యాన్.
బెస్ట్ ఇన్ ద వరల్డ్. సెక్స్ అంటే ఏంటి? సెక్స్ అంటే ఏంటి? వెల్, సెక్స్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఎలా చెప్పాలి, అప్లికేషన్ లో సెక్స్ అని రాయమంటారు కదా, దానికి ఇదే అర్థమా? అప్లికేషన్ లో సెక్స్ ని రాసే వయసు పోయి ఇప్పుడు సెక్స్ కోసం అప్లికేషన్ రాసే వయసులో ఉన్నా. సెక్స్ లేకుండా బతకలేమా అని మాట్లాడొచ్చు, కానీ ప్రాక్టికల్ గా ఛాన్సే లేదు. ఎప్పుడైనా రోడ్ లో బండి దగ్గర తిన్నారా? యు మీన్ ప్లాట్ఫామ్? ఆర్ యు క్రేజీ? కోతి మొక్కలా ఉన్నారు. నా ఇంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. వీకెండ్ అయితే ఫ్రెండ్స్, పార్టీస్, హ్యాపీ లైఫ్. మనిద్దరికి సెట్ అయ్యే ఛాన్స్ లేదు కార్తీక్. వాట్? నేను ఈ పెళ్ళొద్దానని తప్పుగా అనుకోవద్దు, ఓకే? సారీ, నీకు నాకు వర్కౌట్ అవ్వదు. వద్దు అని ఒకసారి డెసిషన్ తీసుకుంటే ఎవరి మాట విందు. సారీ. దారికి నచ్చకపోతే ఏమి? ఊళ్ళో ఇంకా ఆడపిల్లలే లేరా? రే, చెప్పడం మర్చిపోయాను, మన జానకి రావేని కలిశాను. అదే విజయవాడలో లాయర్ గా ఉన్నారే, వాళ్ళ ఊళ్ళో గాయత్రిను అమ్మాయట, BA వరకు చదివిందట. నీ గురించి చెప్తే వాళ్ళు ఓకే అన్నారట. వచ్చే వారం ఓ మంచి రోజు చూసి కలుద్దామన్నారు. హలో, నేను మీరా. ఎవరు? మిమ్మల్ని సమాధి చేయడానికి 4600 ఇచ్చాను. సారీ అండి. కాఫీ తాగే అలవాటుందా? ఉందండి. ఇద్దరం కలిసి తాగుదామా? 10 o'clock రేపు మార్నింగ్. ఓకే. నేను చెప్తే మీరు నమ్మలేదు కదా, అందుకే ఇక్కడికి రమ్మన్నాను. మీరు నా ఫ్రెండ్స్ అని అతనికి తెలియకూడదు, అర్థమైందా? ఇంత చేయడానికి బదులు మాకు ఇంట్రడ్యూస్ చేయొచ్చుగా. తప్పుగా అనుకుంటే ఎవరైనా హర్ట్ అవుతారు కదా. ఇలాంటి మెడికల్ డిసార్డర్ ఉండడం వల్ల పిలిచి ఇన్సల్ట్ చేస్తున్నాననుకుంటే. రేయ్, చాలా గర్వంగా ఉందిరా. కాస్ట్లీ కాఫీ షాపు, కళ్ళు చెదిరిపోయే ఫిగరు. నీ టైం బాగుందిరా. హాయ్ సతీష్, ఏంటిలా కాఫీ షాప్ అయిపోచ్చా? ఏం లేదు సమంత, మన వీధిలో కార్పొరేషన్ నీళ్లు తాగే కుక్కలన్నీ కాఫీ షాప్ వైపు వస్తున్నట్టు తెలిసింది, వాటిని పట్టిద్దామని వచ్చాను. అవును, సార్ ఎవరు? నా బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్. షాప్ లో కళ్ళు తిరిగి పడిపోకరా. రేయ్, ఫస్ట్ టైం ఒక అమ్మాయి నేను కాఫీ షాప్ కి పిలిచింది. నేను వస్తే బాగుండదు, నువ్వు వెళ్ళి మాట్లాడరా, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. రే, నీ ఒక్కడిని ఎలా రా, నువ్వురా. రేయ్, ఎందుకు చెప్తున్నా విను మావా, నేను చెప్తే కరెక్ట్ గా ఉంటుంది, వెళ్ళి మాట్లాడరా. రే, నువ్వు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళని చెప్పు. హలో, ఏంటి ఫీలింగ్? నువ్వేమైనా ప్రేమదేశం అబ్బాస్ అనుకుంటున్నావా? తంతే మూతి పళ్ళు రాలుతాయి. హాయ్. హాయ్. బ్యాలెన్స్. థ్యాంక్స్. పెళ్లి కొడుకు మీకు నచ్చాడా? ఓ అదా, పెళ్లి కొడుకు బానే ఉన్నాడు, కానీ క్యారెక్టర్ బాగాలేదు, అందుకే నో చెప్పేశా. అన్నట్టు మీరు బిజీగా ఉన్నారో ఏమో, సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నాను. ఐఎమ్ సారీ. అదేం లేదండి, ఫ్రీగానే ఉన్నా. మీరు? నా ఫోన్ ని ఎప్పుడో స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశాను, లేదంటే మీటింగ్ ఉంది రమ్మని తెగ టార్చర్ పెడతారు. అయినా వీడి కోసం ఈ మాత్రం చేయలేనా? ఓ సారీ, కావాలంటే మీరు బయలుదేరండి. నేను పర్వాలేదు అన్నాను కదా. ఇట్స్ ఓకే, నేను ఆయన డ్రాప్ చేస్తాను. డ్రాప్ చేయడం పెద్ద విషయం కాదండి, నేను లేకుండా వీడు అసలు బయటికే రాడు. చెప్పవేంట్రా? అలాంటిదేం లేదండి, మీరు వెళ్ళండి మామ, నేను వచ్చేస్తాను. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఆ పిల్లాడు మీకెందుకు నచ్చలేదు? 10 క్వశ్చన్స్ అడిగాను, సమాధానాలు తప్పు చెప్పాడు. 10 సమాధానాల్లో ఎలా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు తన గురించి మీరు 100 క్వశ్చన్స్ అడిగితే నేను సమాధానం చెప్పగలను. Excuse me, madam. Can I take an order? Yeah, I'll have 1 cappuccino. Okay. And he'll have the same. Fine. Anything else, ma'am? No thanks. That's enough. Okay, thank you. ఒరే మావా, నిజంగానే నిద్రపోయాడు. అందరు రండి, మీరే చెప్పింది నిజమే. మీరు చూస్తున్నది నార్కోలెప్సీ పేషెంట్ ని. వీడు ఎనీ ఎక్స్ట్రీమ్ ఎమోషన్ లో నిద్రపోతాడు. చూడండి, అందరూ చూడండి. అసలు మీరందరూ ఏం చేస్తున్నారు? మీరా, నువ్వు చెప్పింది నిజమా అని తెలుసుకోవడానికి నేనే వాళ్ళని అరవమన్నాను.
ఇంట్రొడ్యూస్ చేసి పెడితే తప్పుగా ఉంటుందని ఇంట్రొడ్యూస్ కూడా చేయలేదు. కానీ మీరు ఇంత చీప్ గా బిహేవ్ చేశారు. సారీ మీరా. రే, నువ్వెందుకురా వీడియో తీసావు? లేదు మీరా, యూట్యూబ్ లో పెడితే అందరూ చూస్తారు, మనకి ఇన్కమే కదా. మొబైల్ ఇలా ఇవ్వు. మీరా, మొబైల్ ఇలా ఇవ్వు. అదే మా ఇల్లు. బాయ్. థ్యాంక్స్ మీరా. దేనికి? మీ ఫ్రెండ్స్ ముందు నన్ను సపోర్ట్ చేసినందుకు. అది మీకెలా తెలుసు? నాకు వచ్చేది డిస్టర్బ్ స్లీపే, కానీ నేను నిద్రపోయినప్పుడు ఎవరేం మాట్లాడినా నాకు వినపడుతుంది. బాయ్. ఇంటికి రమ్మన్రా. అమ్మా, లోపలికి రండి, లోపలికి రామ్మా. కూర్చో. కూర్చో. నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. కాఫీ వద్దు, నీళ్ళు చాలు. నీకేం కావాలరా? నాకేం వద్దమ్మా. ఎందుకు బాబా అలా అంటావు? నీకేం తక్కువరా? రాజాలా ఉన్నావు, 20,000 సంపాదిస్తున్నావు. కాఫీ తీసుకో. మీరు మాట్లాడుతుండండి. సుబ్రహ్మణ్య, ఎవరితను? లక్షణంగా ఉంది. ఆశ చూపించి మోసం చేయకు. తానే నా కోడలుగా రావాలి, అంతే. తీసుకో. థ్యాంక్స్. ఎవరు? తను ఎవరు? ఫ్రెండ్ అమ్మా. గర్ల్ ఫ్రెండా? అమ్మా, చెప్పడం మర్చిపోయాను, నా ఫ్రెండ్ మీరా. మీరు మాట్లాడుతుండండి. మేడ మీద ఒడియాలి ఎండబెట్టాను, వెళ్ళి చూసొస్తాను. అమ్మగా ఉండటం ఒక వరం కదా. మా అమ్మకి ఎప్పుడు నేనంటే. నీ రూమ్ లో ల్యాప్టాప్ కింద పడిపోయేలా ఉందరా, సరిగ్గా సర్దరా. వీడుకంటూ పెళ్ళం వస్తేనే అన్ని కరెక్ట్ గా సర్ది పెడుతుంది. రే సతీష్, ఇంద్రుడు ఇంటికో అమ్మాయిని తీసుకొచ్చాడ్రా. నువ్వు వెంటనే ఒడియాలంట పెడతానని మేడ మీదకి వచ్చుంటావే. అరే, కరెక్ట్ గా కనిపెట్టేశావు. సూపర్ రా. అయ్యయ్యో, ఇప్పుడే ఈ మ్యాటర్ ని TV9 లో చెప్పారులే. రే, ఎప్పుడు అసూయ పడతావు ఎందుకురా? సంతోషిస్తావని చెప్తే ఫోన్ పెట్టే. ఇదేనా రూమ్? ఏంటిది? నా చిన్న చిన్న కోరికలు. ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని ఆశగా ఉంది. ఎలా? ఏయ్ సరస్వతి, సరస్వతి! ఏంటి సుమతి? ఇంద్రుడు ఇంటికి ఓ అమ్మాయిని తీసుకొచ్చాడు. అందుకే నిన్ను మేడ మీదకి పంపించేశాడా? మా వాడు 6 నెలల క్రితమే నన్ను పంపించేశాడు. అసూయే. సో మీ మొదటి జీతం 50,000 రూపాయలు. అవునండి. ఆ తర్వాత ఇదంతా సంపాదించడం మొదలు పెట్టగానే అమ్మకి రెస్ట్ ఇచ్చేశారు. రోడ్లో ఒంటరిగా నడవాలి. ఆ రోజే కదా నేను మిమ్మల్ని రోడ్లో. అవును. ఇదేంటి మొదటి రోజు మొదటి షో? షకీలా సినిమా మొదటి రోజు మొదటి షో చూడాలి. అదే. ఏ రెండో షోకి వెళ్తే? రెండో షోకి వెళ్తే బిట్లు లేపేస్తున్నారు. పెద్ద లక్ష్మిని సారీ అడగాలి. ఎవరది? 8th చదివేటప్పుడు ఐ లవ్ యూ చెప్పింది. నిద్రపోయాను. ఏదో ఒక రోజు కలిసి సారీ చెప్పాలి. దేవతని చూడాలి, లవ్ చేయాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. అందమైన అమ్మాయిని ముద్దడగాలి. అదెవరు? మనం లవ్ చేసే అమ్మాయే ఈ లోకంలో అందమైన అమ్మాయి. ఒక రోజంతా మెలకుగా ఉండాలి. నిలదీయాలి. ఎవరిని? రోడ్లో వెళ్తుంటాము, అక్కడేదో గొడవ జరుగుతుంది. ఎవరో ఒకరు తప్పు చేసుంటారు. నిలదీయాలనిపిస్తుంది,
కానీ నాకు కోపం వచ్చినప్పుడు నిద్ర కూడా వస్తుంది. చూద్దాం. అంకుల్, అమ్మా, మీ లైఫ్ లోనే పెద్ద కోరిక ఏంటి? సొంతంగా ఇలాంటి బంగ్లా ఒకటి కొనుక్కోవాలమ్మా. ఎందుకమ్మా అడిగారు? ఊరికే. మిస్ వరల్డ్ లాగా మిసెస్ వరల్డ్ కాంటెస్ట్ జరుగుతోంది. అందులో నేను పార్టిసిపేట్ చేసి విన్ అవ్వాలి. వరల్డ్ టూర్ కి వెళ్ళాలి. నేను మీ బావ మాత్రం. నా పేరుతో 1000 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్. ఇల్లు మొత్తం చాక్లెట్స్. పిన్ని, మమ్మల్ని అడుగుతున్నావు, నీ కోరిక ఏంటి? జనం మామూలుగా లేరు మావా. ఇదిగో టికెట్లు. ఏంటి రెండే ఉన్నాయి? నేను రాను. ఏ? అబే నాకు నచ్చదు. ఓ అలాగా. మీరు కావాలంటే షకీలని చూడండి, నేను ముమైద్ ఖాన్ ఫ్యాన్. ఇంద్ర, షకీలకి ఫ్యాన్స్ ఉన్నారని తెలుసు, కానీ ఇదంతా చాలా ఓవర్. ఎవరున్నారు ఇక్కడ? ఏమండి, నేను డాన్స్ నేర్చుకోవాలని రాలేదే. మీరు మీ పెద్ద లక్ష్మిని సారీ అడగాలని రాసుకున్నారు కదా. పెద్ద లక్ష్మి ఇక్కడ ఉందా? ఏమంటారా? మీరు లోపలికి వెళ్ళొచ్చు. సారీ అడగాలని ఆశపడ్డారుగా, అడగండి. పెద్ద లక్ష్మి చాలా పెద్ద లక్ష్మి అయిపోయింది. హాయ్. పెద్ద లక్ష్మి, ఎందుకు చెవింద్ర? అది మన ఇద్దరం ఏది చదివేటప్పుడు. నువ్వేం చెప్పొద్దు ప్లీజ్, నన్ను వదిలే. నువ్వేమైనా చెప్పదలుచుకుంటున్నావా? చెప్పు. ఇంకెవరో ఉన్నారు కదా నీ లైఫ్ లో? తప్పకుండా ఉంటారులే, చక్కగా అందంగా. చెప్పింద్రా, డిస్క్రైబ్ హర్ ప్లీజ్. మూవ్ ఆన్ ఇంద్రా, త్వరగా ఎవరినో ఒకరిని వెతుక్కో. ఫాల్ ఇన్ లవ్. నన్ను ఏడిపించుకింద్రా. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు 8th స్టాండర్డ్ లో చూసిన పెద్ద లక్ష్మిని కాను నేను. ఐఎమ్ మ్యారీడ్. వెళ్ళిపో. ఓవర్గా ఫీల్ అవుతుంది. ఒక్క నిమిషం. వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి మాత్రం చూడకు. నువ్వు చాలా లేట్ చేసేసావు, నన్ను మిస్ చేసుకున్నావు. ఎందుకు నవ్వుతున్నారు? లేకపోతే ఏంటండి, ఇంకా నేను 8th స్టాండర్డ్ లో తను ప్రపోజ్ చేసినప్పుడు నేను నిద్రపోయాను. డాన్సర్ అమ్మాయి. అయ్యో.